ఇది పులివెందుల తాలూకా, ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకు చెందినది. ఈ పులివెందులకు చెందిన గ్రామమే భూమయ్య గారి పల్లె. పులివెందులకు 13 కిలోమీటర్ల దూరములో కలదు. ఇక్కడి గ్రామ జీవితం గందరగోళం మరియు గొడవ నుండి దూరంగా ఉండి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడి వ్యవసాయం బోరుబావులు మరియు వర్షాధారం పైన ఆధారపడి ఉంది. కులమత అంతరాలు లేకుండా ఆధ్యాత్మిక జీవనం సాగిస్తున్నారు. ఈ అందమైన గ్రామాన్ని దర్శించడానికే వెళుతున్నాము. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి అన్నారు పెద్దలు. అంటే మనం పుట్టి పెరిగిన ఊరు స్వర్గంతో సమానమన్నమాట. మా అమ్మ, మా ఊరు ఎవరికైనా ప్రత్యేకమే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అమ్మను, అమ్మ జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉంటారు. అట్లాగే మనం పుట్టిన ఊరు, మన బాల్యమంతా గడిచిన ఊరు, మన జ్ఞాపకాలు అన్నీ మనకు ప్రత్యేకమే. అందమైన మా గ్రామంలో పేరున్న రాజకీయ నేతలు లేరు. సెలబ్రిటీలు అక్కడ పుట్టలేదు. మహాత్ములు ఎవరూ రాలేదు. ధనవంతులు అంతకంటే లేరు. అయినా మా అందరికీ ఆదర్శమైన గ్రామమే భూమయ్య గారి పల్లె. పచ్చటి పంట పొలాలు, పంట పొలాల మధ్య అందమైన రోడ్లు, రోడ్లకు ఇరువైపులా చెట్లు, సెలయేర్లు, కల్మషం లేని మనుషులు, అచ్చతెలుగు సాంప్రదాయాలు, పచ్చటి ప్రకృతి, పైరగాలి, పక్షుల కిలకిల రావాలు, ఆవుల అంబారావాలు, మేతకు వెళ్ళి వచ్చే పశువులు, ఆకాశములో పక్షుల బారులు, ఇది మా గ్రామమంతా కనిపించే అందమైన వాతావరణం. కడప జిల్లా ఏమలం మండలము భూమయ్యగారిపల్లె గ్రామము. వ్యవసాయంలో అరటి పంట పెట్టుకున్నాము. మేము బాగానే శ్రమలు పడుతున్నాము. నీళ్ళు వసతి బాగుంది. అరటికాయలు పండించాము. దిగుబడి పంట బాగా తీర్చాము. 30 కేజీలు, 25 కేజీల నుంచి 35 కేజీలు కూడా తీర్చాము. దిగుబడి ఏమో పంట బ్రహ్మాండంగా తీర్చాము. గుళ్ళు కానీ ఊళ్ళో సాయిబాబా గుడి కట్టాము. ప్రతిష్టలు చేస్తున్నాము. బాగా డెవలప్ అయింది. దిగుబడి బాగానే తీసుకుంటున్నారు. రైతులేమో బాగానే శ్రమలు పడుతున్నాం. డెవలప్ కూడా ఊరు బాగానే అవుతుంది. ఇది మా ఊరి రామాలయం. మన అందరికీ దేవుడు, త్యాగమూర్తి, ఏకపత్ని వ్రతుడు, ఆదర్శమూర్తి అయిన శ్రీరామచంద్రుడి ఆలయం.
మహాదేవుడు, లయకారుడు, ఓంకార స్వరూపుడైన శివుడి క్షేత్రం. ఇది మా ఊరి శివాలయం. గంగాధరం దశభుజం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకాంగం నాగయజ్ఞోపవేదినం వ్యాఘ్రజన్మోత్తరీయం చ వరేణ్యమభయప్రదం కమండలవక్షసూత్రాణాం ధారిణం శూలపాణినం జ్వలంతం పింగళజటాశిఖాముద్యోతధారిణం విషస్కంధసమారోఢం ఉమాదేహార్థధారిణం అమృతేనాప్లుతం శాంతం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. ఇదే ఆదిశేషుడి శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ గట్టు ఓబళేశు స్వామి ఆలయం. योगेश शाश्वत शरण्य भवाभिपोत लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् श्रीयाञ्जनेय ఇదే మా ఊరి ఆంజనేయ స్వామి ఆలయం. प्रसन्नाञ्जनेयम् అంజన కేసరిల కుమారుడు ఆంజనేయుడు, శ్రీరామునికి నమ్మిన బంటు. ఇదే మా ఊరి గ్రామదేవత అంకాళమ్మ తల్లి దేవాలయం. माणिक्यमौलिस्फुरत्तारानायक शेखराम् सङ्गीताक्षीमापीनवक्षोरुहाम् पाणिभ्यामलिपूर्णरत्नचषकम् रक्तोत्पलम् बिभ्रतीम् सौम्याम् रत्नघटस्थरक्तचरणाम् ध्यायत्परामम्बिकाम् अरुणाम् करुणातरङ्गिताक्षी. ఇంతటి అందమైన ఆధ్యాత్మికమైన గ్రామంలో గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజల సహకారంతో శ్రీ కోకటం బైపురెడ్డి గారు శ్రీ సాయిబాబా మందిరాన్ని నిర్మించటం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ శ్రీ సద్గురు షిరిడీ సాయిబాబా నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని 3 రోజుల పాటు అనగా 19/8/2016 శుక్రవారం నుండి 21/8/2016 ఆదివారం వరకు ప్రత్యేక పూజలు, వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అనుగ్రహంతో మహాపతివ్రత అనసూయ అత్రి మహర్షి దంపతులకు జన్మించాడు. త్రిమూర్త్యాఖ్యుడైన దత్తాత్రేయుడు భక్తజనులను ఉద్ధరించడానికి ఆ దత్తుడే అనేక అవతారాలు ధరించాడు. దత్తుడి అవతారాలలో విశిష్టమైన అవతారమే శ్రీ సాయిబాబా. యావత్ భక్త మహాశయులకు నమస్కారము. మరియు ఆ సమస్త సద్గురు షిరిడీ సాయిబాబా ఆశీస్సులు. ఈరోజు కడప జిల్లా వేముల మండలం భూమయ్య గారిపల్లె గ్రామంలో ధూమికి నామ సంవత్సర శ్రావణ బహుళ పాడ్యమి 19/8/2016 శుక్రవారం నుండి శ్రావణ బహుళ తదియ ఆదివారం అనగా 21/8/2016 ఆదివారం ఉదయం వరకు 3 రోజుల సాయిబాబా నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మొదటిగా ఉదయం మొదటి రోజు 19/8/2016 ఉదయం శుక్రవారం ఉదయం అనగా ఈరోజు ఉదయం గణపతి పూజతో ప్రారంభమై స్వస్తి వాచనము, పంచగవ్య ప్రాసన, ఋత్వీకరణము, నవగ్రహాది ప్రధాన కలశ శ్రీ గణపతి దత్తాత్రేయ సహిత శ్రీ శ్రీ షిరిడీ సాయిబాబా దేవత ఆవాహనాది
షోడశోపచార పూజలు, యాగశాల ప్రవేశము కార్యక్రమం జరుగుతుంది. అలాగే సాయంత్రం వల్మికి అనగా మృత్సంగ్రహణ కార్యక్రమం జరుగుతుంది. వల్మికి దేవత అంటే పుట్టకు పూజ చేసి ఆ పుట్టమన్నును ఆలయంలోకి తీసుకొని వచ్చి ఆ పుట్టమన్నుతో అంకురారోపణ, పంచలోక పాలకులకు అంకురారోపణ చేసి గింజలు, మొలకెత్తే గింజలతో ఆ మట్టిలో పోసి ఆ మూకట్లలో మట్టి పోసి ఆ గింజలను వేసి మొలకెత్తే అంకురారోపణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఆ కార్యక్రమం జరిగిన తర్వాత జలాదివాసము, స్వామివారిని నీళ్ళల్లో పెట్టి ఈరోజంతా కూడా జలంలో జలాదివాస కార్యక్రమము ఈరోజు జరుగుతుంది. అడుగడుగున అణువణువున వెలసిన నీ దివ్యాత్మను ఏమని 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 వర్ణించను. అడుగడుగున అణువణువున వెలసిన నీ దివ్యాత్మను ఏమని 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 వర్ణించను. అమరానికి అధిరోహణగాంచిన నీ పరమాత్మను ఏ విధి ఏ విధి ఏ విధి వివరించను. సద్గురు శోభ శ్రీ సాయి బాబా, సమ్మోహన రూప మా దేవదేవా. సద్గురు శోభ శ్రీ సాయి బాబా, సమ్మోహన రూప మా దేవదేవా. ఎవరైతే ఆ దైవ సేవ చేస్తూ వస్తారో వారి వెన్నంటే దైవానుగ్రహం ఉంటుంది. మన నిత్య జీవితాన్ని ఎన్నుకొని మనము బ్యాంకులో డబ్బు వేసుకుంటే మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో, మనము అనుభవించే ప్రారంభ కర్మకు మనం చేసే దేవతా సేవ ఉపయోగపడుతుంది. షిరిడి సాయిని కొలుచుకొందు మా సిరుల దేవుని వేడుకొందు మా. ఓం సాయి శ్రీ సాయి సద్గురు సాయి, ఓం సాయి శ్రీ సాయి షిరిడి సాయి.
మనసారా మంజులమై కొలుచుకుంటే ఎదలో సాయిరాం ఎప్పుడూ సాయిరాం. ఆత్మలోని భక్తిని దారము చేసి ఆధారము చేసి అక్షరాలు అనబడే సుమములు కూర్చి కుసుమములను కూర్చి ఆత్మలోని భక్తిని దారము చేసి ఆధారము చేసి అక్షరాలు అనబడే సుమములు కూర్చి కుసుమములను కూర్చి పదములనే పరిమళించు మాలగా పరవశించి గానమందు సాయికి అర్పించగా రెండవ రోజు అనగా 28/8/2016 శనివారమున ప్రాతఃకాల పూజలు, ఆవాహిత దేవతా హోమాలు, గణపతి, దత్తాత్రేయ, సాయిబాబా నవగ్రహ మూలమంత్ర రుద్రహోమాలు మొదలగు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్నం 3:05 శ్రీ సద్గురు షిరిడీ సాయిబాబా గారు గ్రామ వీధులలో అంగరంగ వైభవంగా ఊరేగుచున్నారు. అదేవిధంగా అనంతపురం టౌన్ వాస్తవ్యులచే హిందూ మేళ డ్రమ్స్ భజన, కోలాట భజన, ధర్మవరం వారిచే కీలుగుర్రాలు, మరగాళ్ల నాట్య విన్యాసాలు మరియు ఆచార్య చెగిచెర్ల కృష్ణారెడ్డి బృందం